అమెరికాలోని డాలస్లో ఎన్ఆర్ఐ నేతలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం డాలస్లోని గాంధీ పార్క్ వద్ద నిర్వహించిన భారీ కార్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూన్ 1న డాలస్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల గురించి ప్రసంగించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే మంచి గుర్తింపు సాధించారని గుర్తు చేశారు. ఇక రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం ఎంతో అవసరమన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. తెలంగాణ ఫార్మేషన్ డే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు డల్లాస్లో జరగబోతున్నాయి. దానికి కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు, వారితో పాటుగా బాలరాజు గారు, జయేష్ రెడ్డి గారు, మేము దయాకర్రావు గారు, చాలామంది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటువంటి వాళ్ళు, రాష్ట్ర సాధనలో అగ్రభాగాన కేసీఆర్ గారు ఉన్నటువంటి వాళ్ళు, ప్లస్ ఇక్కడ స్థిరపడి తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు, మరి ఎన్నో కష్టాలు పడి ఇక్కడ అనేక రకాలుగా వ్యాపారాలు చేస్తూ బిజినెస్ చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ డల్లాస్లో జరుపుకుందామని చెప్పి మీ విజ్ఞప్తి మేరకు రేపు 1వ తారీఖు నాడు జరుపుతున్నాం కనుక అందరూ హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ అనేది ఒకప్పుడు చాలా చిన్న చూపు ఉండేది. ప్రపంచంలోనే సంపన్నమైన దేశం అది. ఒకప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి ధనికుడు ఉన్నటువంటి దేశం అది. దేశం పోయి రాష్ట్రమైంది, రాష్ట్రం పోయి ఎన్నో కష్టాలు పడ్డది. ఈరోజు స్వతంత్రంగా ఎదిగి అన్ని రంగాలు అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఇట్లా అభివృద్ధి అయ్యింటే మీరు ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళే గారు, అనే స్థిరపడేటువంటి వాళ్ళు. ఆ పేదరికంతో రైతులంతా కష్టాలు పడి ఈరోజు అంత అల్లకల్లం అయిపోయింది. మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడ్డాం. మళ్ళీ భవిష్యత్తులో కూడా తెలంగాణ ఎట్లా డెవలప్ చేయాలనేది మీరందరూ కూడా నడపాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఏమవుతుందో మీకు తెలుసు. ఈ రాజకీయాలు మీరు మాట్లాడదలుచుకోలేదు, కానీ మీ యొక్క సహాయము సహకారాలు, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క అడ్వైజు తెలంగాణకు చాలా అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా బ్రహ్మాండంగా మీరందరూ తలెత్తుకుని తిరిగేటట్టు మేము అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, రేపు అందరూ ఎక్కడ ఉన్నా అందరూ కూడా 1వ తారీఖు నాడు ఖచ్చితంగా తెలంగాణ ఫార్మేషన్ డే అండ్ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు కనుక అందరూ గ్యారెంటీగా ప్రతి ఒక్కరు రావాలని చెప్పి మీ అందరినీ కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. డాక్టర్ పెప్పరేన స్టేడియం అందరు రావాలి. అంటే గాంధీ మహాత్ముడు స్వాతంత్రాన్ని రావడానికి కారకుడైనటువంటి గాంధీ మహాత్ముడు తెలంగాణ రావడానికి కూడా గాంధీ మార్గంలోనే మేమందరం కూడా రక్తం చిందించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే బాగుపడతారు అందరూ అన్నందుకు, మరి వారి ఆశయాలకు అనుగుణంగా మేము సాధించుకున్నాం కనుక ఈరోజు ఇక్కడ వచ్చి అందరం గాంధీ మహాత్ముడి దగ్గర నివాళులు అర్పిస్తూ రేపు జరగబోయే సభకు రావాలని మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ అదేవిధంగా భారతదేశ నలుమూలల నుంచి అమెరికాలో స్థిరపడ్డటువంటి భారతీయులందరికీ, ప్రత్యేకించి తెలంగాణ వాదులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ అద్భుతమైనటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువత రాజకీయ నాయకులందరూ కూడా చాలా మేరకు రేపు మీరు నిర్వహించబోతున్నటువంటి స్వచ్ఛందంగా మీరు రూపకల్పన చేసుకొని పెప్పరేనా స్టేడియంలో మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడము, స్వచ్ఛందంగా అమెరికాలో నలుమూలల నుండి వస్తున్నటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారనే సంగతి తెలుసుకొని మేమందరం కూడా చాలా సంతోషంగా ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఒక విశ్వాసం అయితే ఏర్పడ్డది. పలు సందర్భాల్లో మనం ఏ కార్యాచరణ చేపట్టినా మనల్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఎప్పుడు ఉండనే ఉంటాయి. కానీ మరొకసారి ఐక్యతను చాటే విధంగా, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఆవిర్భావానికి సంబంధించినటువంటి ప్రత్యేకతను మరొకసారి పంచుకొని దాన్ని అందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నందుకు మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు 1వ తారీఖు నాడు జరిగేటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, మీరు అవుతున్నందుకు మా సంతోషాన్ని వ్యక్తీకరిస్తూ మరొకసారి ఈ అమెరికాలో స్థిరపడ్డటువంటి నాన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్లీజ్ కీప్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ US1 TV.